Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనము ఎఫెసీ పత్రికను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మనం ఈ సమయంలో ప్రార్థనతోటి ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. ఈరోజు మరి ఫ్రైడే ప్రత్యేకంగా ఉపవాసంతో మరి అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. సో ఉపవాస ప్రార్థన చాలా బలమైనది, శక్తివంతమైనది. సో దేవుడు మనందరి ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థనతో ఆరంభించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభా, ఇదిగో నాయన ఈ సాయంకాల వేళలో మరి నాయన లైవ్లోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రం నాయన. ఈ యొక్క లైవ్లో ఎంతోమంది బిడ్డలు నాయన ప్రార్థనలో పాల్గొంటున్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు నాయన. ఈ వాక్యం ద్వారా వారు ఎంతగానో దీవించబడుతున్నారు. అయా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నారు నాయన. పరిశుద్ధాత్మదేవా, నీకే మహిమ తండ్రి. మా జీవితాలలో మీరు చేసినటువంటి అన్ని మేలులకై వందనాలు నాయన. అయా మీరు ఇచ్చిన అన్ని ఆశీర్వాదాలకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవా, నీకే మహిమనైనా ఘనత తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిఖలవర శందరి ఖరవరవ. పరిశుద్ధాత్మదేవ, ఇదిగోనైనా ఈ సాయంకాల వేళలో మాతో మాట్లాడండి. అయా నీ కృప మా మధ్యలోనైనా కురిపించండి నాయన. మా జీవితాలలోనైనా మీ అత్యధికమైన కృపను కురిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, నీకే మహిమ, నీకే ఘనతనైనా. ఈరోజు ఉదయం నుంచి నైనా ఎంతోనైనా ప్రార్థనతోనైనా ఉపవాసముతో కన్నీటితో ఆయా చేసిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. వారి ప్రార్థన మీరు ఆలకించండి, జవాబు అనుగ్రహించండి నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా ప్రతి ఒక్క బంధకాలలో ఉన్న బిడ్డల్ని విడుదల చేయమని అడుగుతున్నాను నాయన. బంధకాలు తెగిపోను గాక నాయన, కట్లు తెగిపోను గాక యేసు నామములో తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిబల శవరఖరందరి కల. పరిశుద్ధాత్మదేవ, అభిషేకించి నైనా మమ్మల్ని నింపండి నైనా. ప్రభా, మీ శక్తితో నింపండి నాయన. యేసయ్యా, మా తల నుంచి కాళ్ళ వరకు మీ రక్తంతో కడగండి నాయన. మా నోటిని కడగండి, మా మనస్సును కడగండి నాయన. మీకు వ్యర్థమైన మాటలు మేము మాట్లాడి ఉన్నట్లయితే మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృపనైనా అయా, నీ కృపా కనికరం మా మీద కురిపించమని అడుగుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఓరి కల వరశం దరి కల బల. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, అయా దిగిరండి నాయన. లైవ్లోకి అనేక మందిని మీరు నడిపించండి. మీ చిత్తంలో ఉన్న బిడ్డలు నాయన ఈ యొక్క ఆరాధనలో పాల్గొనేటట్లు మీరు సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. జీసస్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా తండ్రి. యేసు నామంలో నాయనా మరి యొక్క ఆరాధనలు మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మన్నించాలి, గత 3 రోజులుగా లైవ్లోకి రాలేకపోయాను. మరి కొన్ని పనుల భారంతో మరి టైం సెట్ అవ్వలేదు లైవ్లోకి రావడానికి. సో మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయితే మన ఎఫెసీ పత్రికని ధ్యానం చేస్తూ ఉన్నాము. 2 అధ్యాయాలు అయిపోయినాయి. ఈరోజు 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం పిల్లరా. ముఖ్యమైనటువంటి వచనాలు మనం చాలా క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి మీరందరూ కూడా వ్యక్తిగతంగా ఈ యొక్క అధ్యాయాన్ని మీరు చదువుకొని తర్వాత మరి ఈ యొక్క వాక్యం విన్న తర్వాత చదువుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. వ్యక్తిగతంగా మీరు చదివినప్పుడు ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. సో ఈ యొక్క పత్రిక పౌలు గారు రాస్తూ ఉన్నారు ఎఫెసీ సంఘానికి. ఆయన చెప్తున్నారు, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఏ హేతువు చేత అంటే దానికి ముందున్న
అటువంటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆల్రెడీ అందులో చెప్పినటువంటి విషయాలను గుర్తు చేస్తూ ఆ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తం, ఇప్పుడు మనందరం అన్యజనులు, ఇజ్రాయేల్ ప్రజలు కాని వాళ్ళందరూ కూడా అన్యజనులే. సో మన అందరం ఇండియాలో ఉన్న అందరం కూడా అన్యజనులు. సో మన కోసం అంట క్రీస్తు యేసు యొక్క మీకోసం, అంటే ఈ యొక్క పౌలు గారు ఎవరి కోసం అపోస్తలుడుగా దేవుడు ఎన్నుకున్నాడంటే అన్యజనుల కోసం ప్రత్యేకంగా పౌలను నేను ప్రార్థిస్తున్నాను. పౌలు గారు ప్రత్యేకంగా అన్యజనులైన మన కోసం ఆయన కేటాయించబడ్డారు. ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నారంట. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. సో దేవుడు ఆయనకు ఒక ప్రత్యేకమైన కృప ఇచ్చారు. ఏంటది అంటే మీ కొరకు, అంటే అన్యజనుల కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప అనేది మరి ప్రత్యేకంగా దేవుడు మన అన్యజనులకు ఇచ్చారు. అలాగే మరి ఈ అన్యజనులకు సువార్త ప్రకటించడానికి పౌలు గారికి దేవుడు ప్రత్యేకమైన కృప ఇచ్చారు. ఆ కృప యొక్క ఏర్పాటు దేవుడు కృప ద్వారా ఏర్పాటు చేశారు మన కోసం. సో దాని గురించి మీరు విని ఉన్నారు. సో ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసితిని. సో దేవుని యొక్క దర్శనం, ఇప్పుడు పౌలు గారికి దేవుడు దర్శనం ఇచ్చారు. ఆ యొక్క దమస్కు మార్గంలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు దర్శనం ఇచ్చి ఆయనతో మాట్లాడారు కదా. సో ఆ దేవ దర్శనము నాకు తెలియపరచబడింది. ఆ దేవ దర్శనం మీకు ముందుగానే చెప్పాను. అయితే అపోస్తలుల కార్యంలో కానీ రోమాలో కానీ ఈ పత్రికల్లో అంతకుముందే పౌలు గారు ఈ యొక్క దర్శనం గురించి వాళ్ళకి చెప్పారనమాట. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. సో క్రీస్తు మర్మం ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్రీస్తు మర్మం. వాట్ ఈస్ దిస్ మర్మం? మర్మము అంటే ఒక దాచబడిన దాన్ని మర్మము అంటాం. సో ఏంటి మర్మము అంటే ఆ మర్మం అనేది తెలియచేయబడింది. ఆ మర్మమును గురించినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానమును గురించి మీరు గ్రహించగలరు. ఎప్పుడైతే మీరు ఆ మర్మాన్ని తెలుసుకుంటారో దాని గురించి మీకు తెలుస్తుంది. ఏంటి ఆ మర్మం అంటే ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములయందు మనుషులకు తెలియపరచబడలేదు. సో ఇప్పుడు ఈ యొక్క మర్మము అనేది బయలుపరచబడింది, కానీ అంతకుముందు ప్రజలకు బయలుపరచబడలేదన్నమాట. సో ఈ మర్మం ఏదనగా ఏంటి ఆ మర్మం? ఆ మర్మం ఏంటో ఇప్పుడు చెప్తున్నాడు. ఏంటంటే అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాను వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో వారలునై ఉన్నారనున్నదియే. హల్లెలూయా. తెలుగు చాలా కష్టమేనండి అసలు చదవడము. నేను అంత పర్ఫెక్ట్ కాదండి తెలుగులో, మన్నించాలి. ఓకే. సో ఏంటి ఆ మర్మం ఏంటి అంటే అన్యజనులు ఎవరైతే యూదులు కాని వాళ్ళు ఉన్నారో ఆ అన్యజనులందరూ సువార్త వలన, ఏంటి సువార్త? యేసుక్రీస్తు ద్వారా, యేసు ప్రభుని నమ్మడం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. సో ఈ యొక్క రక్షణ సువార్త ద్వారా క్రీస్తు యేసునందు మనందరం కూడా, అన్యజనులందరూ కూడా యూదులతో పాటు అంట సమాన వారసులు అవుతున్నాం. యూదులు ఎలా వారసులో మనం కూడా వారసులం అయ్యాము.
తర్వాత ఒకే శరీరంలోని అవయవాలమయ్యాము, ఆ క్రీస్తు శరీరంలోని అవయవాలమయ్యాం. ఎలా ఇజ్రాయేల్ ప్రజలు దేవుని శరీరంలోని అవయవాలుగా ఉన్నారో మనం కూడా అలా అవయవాలుగా అయ్యాము. తర్వాత వాగ్దానాలు మరి పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకే ఉన్నాయి వాగ్దానాలు, కానీ ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనందరికీ కూడా వాగ్దానాలు, మన వాగ్దానాలకు కూడా మనం వారసులం అయిపోయాం. దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. సో ఆ ఏదైతే సువార్త ఉందో అన్యజనులకు చెప్పడము, ఆ సువార్తకు నేను పరిచారకుడనైతిని అంటున్నాడు. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది అన్యజనులకు సువార్త ప్రకటించింది ఎవరు అంటే పౌలు గారు. అఫ్కోర్స్ పేతురు గారు కూడా కొన్నేళ్ళు ఇంటిలో చెప్పారు, కానీ దాని తర్వాత కంప్లీట్గా అన్యజనులకి సువార్త ప్రకటించడము అనేది పౌలు గారికి దేవుడు అప్పగించాడు అనమాట. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి. సో దేవుడు ఏం ఉద్దేశించాడంట? పరలోకములో అంటే హెవెన్లో, పరలోకంలో ప్రధాన దూతలు ఉన్నారు కదండి, ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సిరూపులు, కెరాపులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొన్ని తెలియని విషయాలంట సంఘము ద్వారా తన యొక్క నానావిధం, దేవుని యొక్క నానావిధమైన జ్ఞానం, అందులో ఒకటి అన్యజనులకి రక్షణ అనేటువంటి ఒక విషయము. సో అప్పుడు బయలుపరచబడలేదు, కానీ ఆ జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడవలెనని ఉద్దేశించి, అంటే ఈ భూమి మీద ఉన్న సంఘం అంటే మన ద్వారా, అన్యజనుల ద్వారా ప్రధానులకి అధికారులకు కూడా నానా విధమైన జ్ఞానం తెలియచేయబడాలని శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును. చూసారా, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. చూడండి ప్రియులారా, మనందరం నిజంగా చాలా ధన్యులు. మనందరం కూడా పుట్టుకతో క్రైస్తవం అయిండొచ్చు, బట్ మన ఇండియాలో మనందరం ఫస్ట్ నుంచి క్రిస్టియన్స్ కాదు కదా. మన తాత ముత్తాతలు యేసు ప్రభుని అంగీకరించారు. సో అంతకుముందు వాళ్ళు కూడా అన్యజనులాగానే ఉన్నారు కదా. కానీ అలాంటి మనకి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించడానికి సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న. సో ఈ యొక్క సువార్త అనేది పూర్వకాలం నుండి మరుగై ఉన్నది. ఈ యొక్క జ్ఞానం అనేది మరుగై ఉన్నది. ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు రాసిన లేఖలు చాలా డీప్గా ఉంటాయండి, చాలా లోతుగా ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అక్షరము, ఒక్కొక్క వచనము మనం ధ్యానం చేసుకోవాలన్నమాట. ఏర్పాటును గురించినటువంటి ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచబడుటకు పరిశుద్ధులందరితో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. సో ఈ యొక్క సృష్టి అంతటిలో ఫస్ట్ నుంచి మరుగు చేయబడినటువంటి యొక్క మర్మాన్ని ప్రకటించడానికి ఇంతమంది పరిశుద్ధులలో ఎంతో అత్యల్పుడనైన నాకు దేవుడు ఈ కృపనిచ్చాడు. చూసారా పిల్లరా, మరి దేవుడు పౌలు గారికి ఇచ్చినటువంటి కృప చాలా గొప్పది. కాబట్టి పౌలు గారు ఇక్కడ గర్వించడం లేదు, తనను తాను హెచ్చించుకోవట్లేదు, చాలా తగ్గింపుతో ఉన్నాడు. అత్యల్పుడను, నేను చాలా గ్రేట్ అని చెప్పుకోవట్లేదు. ఈ రోజులో చాలామంది ప్రీచర్స్ కానీ దేవుని సేవకులు కానీ మళ్ళీ ఎట్లా అంటే ఇక అందరికంటే నేనే గ్రేట్ అనే విధంగా ఫీల్ అవుతారు, అలా ప్రవర్తిస్తారు. అలాంటి మాటలు కొంతమంది, అంటే అందరూ అలా ఉండరు, బట్ కొంతమంది నేను చూసిన వరకు దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకుంటున్నట్లయితే, కొంచెం ప్రసంగం బాగా చేస్తున్నట్లయితే, వాళ్ళ ద్వారా కొంతమంది ఎక్కువ జనాలు రక్షించబడుతున్నట్లయితే,
ఇంకా చాలా ఇంక అందరికంటే నేనే నంబర్ 1, నా ప్రీచింగే, మా డాక్టరీనే చాలా కరెక్టు, మా సిద్ధాంతాలే కరెక్టు, మేమే కరెక్ట్ అనే విధముగా మరి అలా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఎంత మనల్ని హెచ్చిస్తే అంతగా మనము తగ్గించుకోవాలి ప్రియులారా. పౌలు గారు ఎలా తగ్గించుకున్నారు చూడండి. ఈ వాక్యం చదివినప్పుడు నాకైతే నిజంగా ఆయనే ఇంత తగ్గించుకుంటే, ఎప్పటి నుంచో పెద్దలకు పరిశుద్ధులకు తెలియబడినటువంటి ఒక మర్మము పౌలు గారికి తెలియచేసి పౌలు గారి ద్వారా అది ప్రకటిస్తున్నారంటే ఆయన ఎంత గర్వించాలి. కానీ ఆయనలో ఎలాంటి గర్వము లేదు ప్రియులారా. సో ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఆయన ఎందలి విశ్వాసము చేత, ఎవరి ఎందలి విశ్వాసం? యేసు ప్రభునందలి విశ్వాసము చేత మనకి ధైర్యం కలుగుతుంది. దేవుని దగ్గరకు మనం వెళ్ళగలుగుతున్నాం. యేసు ప్రభు రక్తము ద్వారా మనం ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతున్నాము. నిర్భయమైనటువంటి ప్రవేశము, అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశం మనకు కలుగుతుంది. మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడంటే మనము దేవుని ఆలయముగా మార్చబడి ఉన్నాం పిల్లలు. నిజంగా చాలా గొప్ప విషయం ఇది. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో నేను మీకోసం అంటే అన్ని జనులకు సువార్త చెప్పడం వలన పౌలు గారికి చాలా శ్రమలు వచ్చినాయి. యూదులు చాలా ఆయనని హింసించారు, కొట్టారు, వ్యతిరేకించారు. ఆయన పరిచర్యను వాళ్ళు చాలా, ఈయన ఆలయాన్ని పాడు చేస్తున్నాడని, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించకుండా దుర్బోధ చేస్తున్నాడని అనేక రకాలుగా ఆయనని బాధ పెట్టారు. సో మీ నిమిత్తం నాకు వచ్చినటువంటి ఈ శ్రమలను చూచి మీరు అధైర్యపడద్దు. అయ్యో పౌలు గారికి ఎన్ని శ్రమలు వచ్చాయి, మా ద్వారా మరి మా కాపరి ఎంత బాధపడుతున్నాడని వాళ్ళు చాలా బాధపడి ఉండొచ్చు. అయితే పౌలు గారు చెప్తున్నారు, మీరు బాధపడద్దు. ఇప్పుడు సపోజ్ మీ యొక్క కాపరి మీకోసం చాలా కష్టపడ్డారనుకోండి, దెబ్బలు తిన్నారనుకోండి, మీరు బాధపడతాం కదా మనం. అయ్యో మా యొక్క పాస్టర్ గారు లేదా మా ఫాదర్ గారు ఇంత కష్టపడ్డారు మా కోసం అని. సో అలాగ పౌలు గారు చెప్తున్నారు, మీరు ఏమాత్రం కూడా అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నాయి. నేను మీకోసం కష్టపడము మీకు మహిమ కలిగిస్తుంది. సో ఏ విధంగా మహిమ కలిగిస్తుంది అంటే, మీరందరూ మరి మీకోసం నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను కదా, ఈ కష్టాలు పడకపోతే మీరు పరలోక రాజ్యంలో చేరలేరు కదా, మీరు దేవుని సువార్తను వినలేరు కదా. సో ఇది నేను ఇలా కష్టపడి మీకు సువార్త చెప్పడం, మీరు రక్షించబడడం, ఇది మీకు మంచిది. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో, పరలోకమునందును ఈ భూమి మీద కూడా, పరలోకంలోను ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి, ఏ తండ్రి? మనందరికీ ఒకే తండ్రి, ఆయనే పరలోక తండ్రి. సో ఆయన మన తండ్రి, ఆయన కుటుంబమే మనందరం. సో ఆ కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఆ దేవుని ఎదుట, ఆ తండ్రి ఎదుట మనందరం ఒకే కుటుంబము. ఎవరెవరైతే ప్రభుని విశ్వసిస్తున్నారో వాళ్ళందరూ ఒకే కుటుంబం. కాబట్టి మనలో ఏ దేశం అని, ఏ జాతి అని, ఏ కులం అని, ఏది కూడా భేదాలు లేవండి. యేసయ్యను అంగీకరించి యేసు రక్తంలో కడగబడిన వాళ్ళందరం, మనందరం ఒకే కుటుంబం. ఓకే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను. సో పౌలు గారు దేవుని ఎదుట మోకాళ్ళుని ఈ కింది అంశాల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అందులో ఏంటి? ఫస్ట్ పాయింట్, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. మన లోపల ఉన్నటువంటి స్పిరిట్, మన అంతరంగ పురుషుడు అంటే మన ఆత్మని ఒక పురుషుడిగా పోలుస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ మరి అంతకంతకు బలపరచబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మ బలపరచబడాలని, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా, మన హృదయాలలో
యేసు ప్రభు విశ్వాసము ద్వారా, అంటే విశ్వాసం, నేను నమ్ముతున్నాను, యేసు నా హృదయంలో ఉన్నారు, యేసు నా హృదయంలో ఉన్నారు. మనం చెప్పుకోవాలి, యేసు నా హృదయంలో ఉన్నారు. యేసే నీలో ఉన్నారా? యేసు నాలో ఉన్నారు. అది ఎలా ఉన్నారు? విశ్వాసం ద్వారా. బిలీవ్ జీసస్ ఈజ్ ఇన్ యూ. యేసే ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. అది నువ్వు నమ్మాలి. అలా నమ్మేటట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీరు తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు. సో ఇవన్నీ కూడా అంటే దేవుని ఆత్మలో మీరు బలపరచబడాలని, తన మహిమైశ్వర్యం చొప్పున మీరు దయ చేయబడాలని, తర్వాత మీరు దేవుని సంపూర్ణత యందు, దేవుడు సంపూర్ణుడు కదా, దేవుడు పరిపూర్ణుడు, ఆయన యొక్క సంపూర్ణతలో మీరు కూడా సంపూర్ణులగునట్లుగా. దేవుడు ప్రేమమయుడు, మనం కూడా ప్రేమలో ఉండాలి. దేవుడు క్షమించేవాడు, మనం కూడా క్షమించాలి. దేవుడు మరి అందరికీ సహాయం చేసేవాడు, మనం కూడా సహాయం చేయాలి. దేవుడు పరిశుద్ధుడు, మనలో కూడా ఆ పరిశుద్ధత రావాలని. దేవుడు అన్నిట్లో ఎలా, ఆయనలో స్వార్థం లేదు, మనలో కూడా స్వార్థం ఉండకూడదు. ఆయన ఒక తండ్రి మనసు కలిగిన వాడు, మనం కూడా ఒక తండ్రి మనసు కలిగి ఉండాలి. దేవుడు ఎలా సంపూర్ణుడో, దీర్ఘశాంతుడో, దయామయుడో, కరుణామయుడో, న్యాయవంతుడో, ఈ గుణలక్షణాలన్నీ కూడా మనలో కూడా ఆ సంపూర్ణత మనలో కూడా సంపూర్ణుల మగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి, ప్రేమయందు మనం వేరుపారాలండి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమలో మనం వేర్లు. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద చెట్లు ఉంటాయి, యాప చెట్లు కానీ మామిడి చెట్లు, ఇలాంటి పెద్ద పెద్ద వృక్షాలు. అవి అంత చెట్టు అంత చక్కగా ఉంది అంటే, స్ట్రాంగ్గా ఉంది, గాలి వచ్చిన పడిపోవట్లేదు అంటే, వాడి వేర్లు ఎలా ఉన్నా లోపలికి, భూమి లోపలికి వెళ్ళిపోతాయి. అలాగా మన వేరు లోపలికి వెళ్ళాలి. దేవుని ప్రేమలో మనం వేరు పారాలి, ప్రేమలో లోతుగా వెళ్ళాలి. లోతైన ప్రేమ మనలో ఉండాలి, క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి ప్రియులారా. సో మీరు వేరు పారి స్థిరపడాలి. ఒక చెట్టు రోజుకొక చోటు మారుతుందండి? లేదు కదా. అది అంటే పాట్లో పెట్టిన చెట్లు అయితే మన ఇష్టం, ఎక్కడికంటే అక్కడ మార్చుకోవచ్చు. కానీ భూమిలో ఉన్న చెట్టు అది ఒక చోట మొలిసిందంటే అది అక్కడే ఉంటుంది. కొన్ని కదిలే చెట్లు ఉంటాయంట, అమెజాన్ అడవుల్లో కొన్ని చెట్లు కదులుతాయంట. సూర్యరశ్మి ఎక్కడ ఉంటే ఆ సూర్యరశ్మి కోసం అవి నడుస్తాయంట ఆ చెట్లు, కొంచెం కొంచెం చిన్న చిన్నగా. సో మనం అలాంటి చెట్లు కాదు, స్థిరపడే చెట్లు. హల్లెలూయా. మీరు ప్రేమ యందు స్థిరపడాలి. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, దేని వెడల్పు? ప్రేమ యొక్క వెడల్పు. తర్వాత పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. మనం క్రీస్తు ప్రేమలో వేరుపారి స్థిరపడి, దాని పొడుగు ఎంత, దాని లోతు ఎంత, దాని వెడల్పు ఎంత, దాని ఎత్తు ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకొని, ఎంత విశాలమైన దేవుని ప్రేమ, ఎంత విశాలమైనదండి. దానికి హద్దు లేని ప్రేమతో యేసే మనల్ని ప్రేమిస్తారు. సో అది తెలుసుకోవాలని, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును. చూడండి, నాకు చాలా జ్ఞానం ఉంది, బైబిల్ జ్ఞానం అంతా తెలుసు, లోక జ్ఞానం అంతా తెలుసు అని అనుకుంటాం. కానీ జ్ఞానం కంటే కూడా విలువైనది, ఇంపార్టెంట్ అయినది, చాలా అవసరమైనది దేవుని ప్రేమ. ఒక చదువురాని వ్యక్తికి అంత జ్ఞానం లేకపోవచ్చు, కానీ దేవుని ప్రేమ అతనిలో ఉండొచ్చు. ఆ ప్రేమనే గెలుస్తుంది, ప్రేమనే ఇంపార్టెంట్. నీకు ఎక్కువ జ్ఞానం లేదు, అఫ్కోర్స్ బైబిల్ గురించి కూడా నీకు ఎక్కువ అంతా, ఎంతోమంది ఎన్నో లోతైన మర్మాలు అవి ఇవి చెప్తూ ఉంటారు. కొంతమందికి రెఫరెన్స్లు కూడా గుర్తుంచుకోలేరు, చదవలేరు. కానీ వాళ్ళు దేవుని నమ్ముతారు, వాక్యాన్ని నమ్ముతారు, యేసయ్యని నమ్ముతారు. వాళ్ళు దేవుని ప్రేమిస్తారు, దేవుని ప్రేమను అందరికీ చాటుతారు. సో జ్ఞానం కంటే కూడా చూడండి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. మనం జ్ఞానం కంటే ఎక్కువ కూడా మనం క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవాలి. క్రీస్తు ప్రేమను మనము తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారు అవ్వాలని ఆయన ప్రార్థిస్తున్నారంట. ఎవరు ప్రార్థిస్తున్నారు? పౌలు గారు. సో మనం కూడా
మన ఈ అంశాల కోసం మనకు మనం ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబ సభ్యుల కోసం, మన సంఘస్థుల కోసం, మనకు తెలిసిన వాళ్ళందరి కోసం ఈ అంశాలు పెట్టుకొని ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన అంశాలంటే ఏం ప్రార్థన చేస్తామండి? మాకు ఇల్లు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు పిల్లోడికి పెళ్ళి కావాలి, జాబ్ కావాలి, నేను లేకపోతే ఇట్లా మన అవసరాలన్నీ మన ప్రార్థన అంశాలంటే ఇవే, ప్రేయర్ అంశాలంటే ఇవే మనం చెప్తాము, ఒక 100 రాస్తాము. కానీ ఎప్పుడైనా నేను ఆత్మలో స్థిరపడాలి, నేను ప్రేమలో ఎదగాలి, దేవుని జ్ఞానం కంటే దేవుని ప్రేమలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, నేను ఇంకా ప్రార్థన వీరురాలుగా మారాలి, క్షమించడంలో నేను ఎదగాలి, దేవుని ప్రేమ నాలో ఉండాలి, దేవుని లక్షణాలు నాలో ఉండాలి, ఇలా ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామా? చేయలేదు. కానీ ఇక్కడ ప్రేయర్ పాయింట్స్ పౌలు గారు చెప్తున్నారు, ఇవి మనం ప్రార్థన చేసుకోవాలంట. ఆయన మన కోసం ప్రార్థన చేశాడంట. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా మీరు శక్తిగల దేవునికి మీరు ప్రార్థించాలి. సో మనలో కార్య సాధకమైన, మనలో ఎంత అయితే మనం కార్య సాధకం చేస్తామో, ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన కూడా ఒక పనే. అది ఒక గంట సేపు కూర్చొని ప్రార్థన చేయాలంటే ఎంత కష్టం అండి. అదొక పనిగా మనం పెట్టుకోవాలి. బైబిల్ ఒక గంట సేపు చదవాలి. మనలో ఎంతైతే కార్యం అవుతుందో విశ్వసించాలి, మంచి పనులు చేయాలి, సువార్త ప్రకటించాలి, కార్యం చేయాలి. మనం విశ్వాసం ఉంచాలి మన మనసుతో, హృదయముతో. అదే సమయంలో మన విశ్వాసాన్ని క్రియలో కూడా చూపించాలి. సో మనలో కార్య సాధకమైనటువంటి తన శక్తి, దేవుని శక్తి మన ద్వారా కనిపించాలి. ఓకే, మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, విడుదల జరగాలి. తన శక్తి చొప్పున మనం ఏదైతే అడుగుతున్నామో, మనం అడుగుతున్న వాటికంటే, ఊహించు వాటికంటే మనం అడగాలి. దేవుని ప్రియులారా, దేవుణ్ణి మనం గొప్ప గొప్పవి అడగాలి. ప్రభువా, ఇదిగో నాయనా, నేను కొన్ని వేల లక్షల కోట్ల మందికి సాక్షిగా నన్ను మార్చు, నన్ను అనేకులకి సువార్త ప్రకటించే వాటిగా నన్ను నిలబెట్టు, నీ వాక్యాన్ని ప్రకటించే బిడ్డగా నన్ను నిలబెట్ట, అనేక మందికి నేను సహాయం చేసే బిడ్డగా, ఎన్నో మందిరాలకు, ఎంతో దైవ సేవకులకు నేను హెల్ప్ చేసే విధంగా నన్ను నిలబెట్టు. నా ద్వారా గొప్ప కార్యాలు జరిగించి ఎన్నో మీటింగ్స్ నేను జరిపించాలి, వృద్ధులకి సహాయం చేయాలి, అనాథలకు సహాయం చేయాలి, పిల్లలకి సహాయం చేయాలి. అలా మనం గొప్ప గొప్ప విషయాలు మనం అడిగితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం అడగాలంట. ఎప్పుడైతే మనం విశ్వాసంతో అడుగుతామో, మనం ఏదైతే అడుగుతున్నామో అడిగేదానికంటే మనం ఊహించాలి. అడగాలి, తర్వాత ఊహించాలి. దేవా, నీ కోసం నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా నా కుటుంబం ఉండాలి, ఇలా నా భర్త ఉండాలి, నా పిల్లలు ఉండాలి, నా ఇల్లు ఉండాలి అని మంచి విషయాలు మనం ఊహించుకోవాలి. కానీ మనకి ఊహాశక్తి ఎక్కువ మట్టికి నెగిటివ్గా ఊహించడానికి మనం వినియోగిస్తాం. సైతానుడు అలాంటి నెగిటివ్ థాట్స్ మనకి పెడతాడు, నెగిటివ్ ఇమాజినేషన్స్. సపోజ్ ఏదో యాక్సిడెంట్ అయినట్టు, ఎక్కడన్నా ఎవరికైనా యాక్సిడెంట్ అయిన చూసా, అమ్మో నా బిడ్డకి అయిపోతుందేమో, నా భర్తకి అయిపోతుందేమో, నాకు అవుతుందేమో, ఎవరైనా చనిపోయారు, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా చనిపోతారేమో, ఇట్లాంటి ఆలోచనలు. ఎవరికైనా బాగాలేదు, అయ్యో ఆ వ్యాధి నాకు వచ్చేస్తుందేమో, ఇమాజినేషన్స్. హాస్పిటల్కి వెళ్ళినట్టు, డాక్టర్ చూసిన, ఇట్లాంటి అన్ని కళ్ళ ముందుకి ఇట్లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎవరు ఇమాజినేషన్స్ ఇస్తున్నారు? మన ఇమాజినేషన్ మనం కూడా చేసుకుంటాం. ఒకసారి సైతానుడు కూడా మనకి ఆ చెడు ఇమాజినేషన్స్ ఇస్తాడు. అన్ని చెడు ఇమాజినేషన్స్, నెగిటివ్ ఇమాజినేషన్స్ ఇచ్చేది, ఊహలు ఇచ్చేది ఏమో సైతానుడు. ప్రియులరా, మనం ఆ యొక్క నెగిటివ్ ఇమాజినేషన్స్, చెడు ఆ ఊహలను మన మైండ్లోంచి తీసేయాలి. మంచిగా ఆలోచించాలి. నా పిల్లలు మంచిగా అవుతున్నారు, మా ఆయన మారుతున్నాడు, మా ఆయన తాగకుండా ఇంటికి వస్తున్నాడు, మా అప్పులన్నీ తీరిపోయాయి, దేవానికి స్తోత్రం. అప్పులు తీరిపోతే ఎలా ఉంటుంది? అలా ఇమాజినేషన్ చేసుకోవాలి. నాకు మంచి ఇల్లు కావాలి. ఓకే, ఇల్లు కావాలని కోరుకోవడం తప్పేం లేదండి. నీకు ఇలాంటి ఇల్లు కావాలి ప్రభా, ఇదిగో నీ సేవకు నాకు ఇలాంటి వెహికల్ కావాలి, మేము ఈ వెహికల్లో మేము నీ సేవకి వెళ్ళాలి, ఇదిగో ఇలాంతమందికి నేను సువార్త ప్రకటిస్తున్నట్లుగా నేను ఇమాజినేషన్ చేసుకోవాలి. పిల్లరా, నేను మీకు ఒకటి చెప్పనా? నేను సేవ చేసే దినాలలో ముత్తంగి డివైన్ వర్డ్ సెంటర్ ఆ యొక్క చర్చిలో సేవ చేస్తున్నప్పుడు పెద్ద మందిరంలో సండే ఆరాధన జరగడానికి ముందు రోజు, సాటర్డే రోజు సాయంత్రము మేము అక్కడంతా
డెకరేషన్ చేస్తూ ఉంటారు, మైక్ టెస్టింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే అక్కడంతా చాలామంది జనం ఉన్నట్లు, నేను తెలుగులో చెప్తుంటే ఇంకొకరు ఇంగ్లీష్లో చెప్పినట్టు, లేదా నేను ఇంగ్లీష్ చెప్తే పక్కనే ఇంకొకరు తెలుగులో చెప్పినట్లు, అలా ఇమాజినేషన్ అంటే ఊహించుకొని మేము మాట్లాడుకునే వాళ్ళం. నేను ప్రాక్టీస్ చేసేదాన్ని, ఇలా నేను చెప్పాలి, ఇలా మాట్లాడాలి, టీవీలో ఇదిగో ఇలా మాట్లాడాలని, అలా టీవీలో చెప్తున్నట్లుగా ఊహించుకొని మాట్లాడటము. అలా నేను కొన్ని చేశాను. కొన్ని రోజులు, సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను నిజంగానే అలాగే వాడుకున్నారు. హల్లెలూయా. ఇప్పటికి కూడా మరి నేను టీవీలో దివ్యవాణి ఛానల్లో ప్రతి సోమవారం నైటు 7:30, 8 o'clock ఆ టైంలో వస్తుంది మెసేజ్. దివ్యవాక్ ప్రోగ్రాంలో ఎవ్రీ మండే ఈవినింగ్ 7:30 అనుకుంటా ఆ టైంలో మెసేజ్ వస్తుంది. అంతకుముందు కల్వరి, అది ఏంటి ఆరాధన, శుభవార్త, ఈ 3 ఛానల్స్లో కూడా నేను చెప్పాను. 2010 వరకు 20 వరకు చెప్పాను. 10 years, 2010 నుంచి 20 వరకు నేను ఒకప్పుడు అది అట్లా ఊహించుకున్నాను. అది నిజంగానే దేవుడు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికంగా ఆయన చేశారు. సో ఇలా ఎన్నో ఉన్నాయి. నేను ఇజ్రాయెల్కి వెళ్ళినట్టు ఊహించుకున్నాను, దేవుడు చేశాడు. సెకండ్ టైం వెళ్ళినట్టు ఊహించుకున్నాను, చేశాడు. సెకండ్ టైం కాదు, థర్డ్ టైం కూడా వెళ్ళాను, ఫోర్త్ టైం కూడా నేను వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనం ఏదైనా ఊహించుకోవాలి, అడగాలి, ఊహించుకోవాలి, కరెక్ట్గా అవి జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే మన దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది పౌలు గారి యొక్క ప్రార్థన. అత్యధికంగా చేసే దేవుడు. ఇప్పుడు పౌలు గారు సంఘం కోసం ఇలా ప్రార్థన చేశారు. సో మనం కూడా ఈ ప్రేయర్ పాయింట్లు అన్నీ పెట్టుకొని ప్రార్థన చేయాలి. 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక మీరు చదవండి ప్రియులారా. తర్వాత క్రీస్తు యేసు మూలముగా సంఘములలో మరి దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్తూ ఉన్నాడు. సో చిన్న పత్రికనే, ఇంకా 4, 5, 6 ఇంకొక 3 చాప్టర్స్ ఉన్నాయి. మనం ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకుందాం. ఈలోపు రేపు సండే తర్వాత అంతా కూడా మరి డిసెంబర్ వస్తుంది. క్రిస్మస్ మాసం, ఆనంద మాసం వచ్చేసాం మనం. కాబట్టి డిసెంబర్ నెలలో అన్ని క్రిస్మస్ సంబంధించినటువంటి మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎఫెసీ పత్రిక పూర్తి చేసి నేను క్రిస్మస్ మెసేజెస్ చెప్తాను ప్రియులారా. సో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడా, పరిశుద్ధుడా తండ్రి, ఇదిగోనైనా నీ కృపగల నామానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, అవును తండ్రి, ఎప్పటి నుంచో దాచబడిన మర్మమునైనా పౌలు గారి ద్వారా సంఘానికి నువ్వు బయలుపాటు చేసావు నాయన. ప్రధానులకు, అధికారులకు కూడా తెలియచేసేటువంటి కార్యాలు సంఘం ద్వారా ఆ జ్ఞానాన్ని నువ్వు వాళ్ళకి తెలియచేయాలనుకున్నావంట ప్రభా. అయా, ఎంత గొప్ప ప్రణాళికనైనా యేసయ్య, మేము ఎంతో గొప్ప ప్రణాళికలో మేము ఉన్నాము తండ్రి. అయా, మేము అడుగుతున్నాం నాయన యేసయ్య, మా ద్వారా నైనా గొప్ప కార్యాలు జరుగును గాక దేవా. అయా, మా ద్వారా నేను ఊహించని కార్యాలు జరుగును గాక తండ్రి. అయా, మాకు అడగడానికి మాకు శక్తిని అండి నేను, ఊహించడానికి మాకు విశ్వాసాన్ని అండి నేను ప్రభా. అయా, మంచి విషయాలు ఊహించడానికి నేను, నీ కొరకు, నీ రాజ్యం కొరకు ఊహించడానికి సాయం చేయండి ప్రభా. అయా, సాతానుడు కల్పించే ఊహలు తొలగిపోను గాక నాయన. సాతాడు కలిగించే చెడు ఆలోచనలు యేసు నామములో తొలగిపోను గాక. నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఊహలు ప్రభా మా మైండ్లో నుంచి నైనా, ప్రతి ఒక్కరు మైండ్లో నుంచి యేసు నామములో తొలగిపోను గాక. శబర కలబర బరబా రీకలబర దేవా, ఈరోజు ఈ వాక్యం వినే ప్రతి బిడ్డలో నైనా మంచి ఆలోచనలు ఇవ్వండి, మంచివి అడగడానికి సాయం చేయండి నేను, విశ్వాసంతో అడగడానికి సాయం చేయండి. మీరు మాలో నివసిస్తున్నారు, క్రీస్తు మాలో నివసిస్తున్నారు, పరిశుద్ధాత్మ మాలో నివసిస్తున్నారు, తండ్రి మాలో నివసిస్తున్నావు నాయన యేసయ్య. నువ్వు మాలో ఉన్నావు నాయన. మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నాయన యేసయ్య. అయ్యా, ఈ సమయంలో ఎంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు, ఇప్పుడైనా వారిని ముట్టండి నైనా, తల నుంచి అరి కాళ్ళ వరకు నైనా. వారిలో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యం యేసు నామములో తొలగిపోను గాక. గడ్డలు కరిగిపోను గాక, ఆస్తమా తొలగిపోను గాక, థైరాయిడ్ తొలగిపోను గాక యేసు నామములో, రుమటాలజీ తొలగిపోను గాక యేసు నామములో, క్యాన్సర్ గడ్డలు కరిగిపోను గాక యేసు నామములో. అయా, టీబీ రోగం యేసు నామములో తొలగిపోను గాక నైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఎయిడ్స్ వ్యాధి యేసు నామములో స్వస్థత కలుగును గాక. స్కిన్ అలర్జీ యేసు నామములో స్వస్థత కలుగును గాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయా, సైట్ దయచేయండి, చూపు దయచేయండి నేను, వినికిడి దయచేయండి నేను, మాటలు దయచేయండి నేను యేసు నామములో. అయా, మైగ్రేన్ హెడేక్ తొలగిపోను గాక.
యేసు నామములో తండ్రి హెడేక్ తొలగిపోను గాక. అయా ఎముకలు ఇరిగిన వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి. అయా స్తోత్రాలు నాయన. ఆపరేషన్ అయిన బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి నాయన. హాస్పిటల్లో ఐసీయూలో అయా బెడ్లలో ఉండి అడ్మిట్ అయిన బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి హాస్పిటల్ మీద నాయన మీ గాయపడిన హస్తం ఉంచండి నాయన. ఈ బిడ్డలు ఎంతమంది ఎంత స్ట్రగుల్ అవుతున్నారో, కష్టపడుతున్నారో ప్రభా, అయా వారిని ఆదుకోమని అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానైనా ఇదిగో కుటుంబాల్లోనైనా తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు, భర్తను కోల్పోయిన వాళ్ళు, భార్యను కోల్పోయి, బిడ్డలను కోల్పోయిన, తన సొంత వారిని కోల్పోయిన వారిని ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి నేను, దీవించండి నేను. ఆయా గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి నేను. ఆయా జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి ప్రభా, యేసు నామంలో తండ్రి. గృహాల కోసం చూస్తున్న బిడ్డలకి నేను గృహాలు మీరు దయచేయండి, కట్టించండి నేను యేసయ్యా. కోర్టు కేసులో తిరుగుతున్న బిడ్డలకి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి తండ్రి, యేసు నామంలోనైనా. ఆయా భార్యాభర్తలు విడిపోయిన భార్యాభర్తలు కలపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ లార్డ్ ప్రభా, నీకే మహిమ తండ్రి. ఈ నవంబర్ నెలలో తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టావు నాయన, గొప్ప దేవానికి స్తోత్రానైనా. ఈరోజు ఫ్రైడే ఉపవాస ప్రార్థన నుండి ఉదయం నుంచి ఉపవాస ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలోకించి దీవించి కాచి కాపాడమని, రాత్రి కాలంలో మా అందరికీ ఆయన మంచి విశ్రాంతి దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి ఈ యొక్క వాక్యాన్ని మీరు ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడినట్లయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో అందరికీ కూడా షేర్ చేయాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.